వాళ్ళ ఆధునీకరణ కోసం కానీ వాటి అభివృద్ధి కోసం కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనేటువంటి భావన ఇలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే మేము ఈ ఎన్నికల ప్రచారంలో మా ప్రచారాస్త్రమంతా కూడా పట్టణాల అభివృద్ధి సంక్షేమాన్ని మేము వాడుకొని ప్రచారంలో మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు చాలా వీలైనంత తక్కువగా వారు ప్రజల్లోకి పోయినప్పటికి కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా మా నాయకత్వం అంతా కూడా, ఎందుకంటే ఒక ఎన్నికల కార్యాచరణలో భాగంగా మా మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా నాయకులందరూ కూడా మొత్తం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ప్రజలకు ఇచ్చి ఎట్లా మోసం చేశారనేటువంటి విషయాన్ని గడప గడపకు తీసుకుపోవడంలో మేము సమర్థవంతంగా ఈ ప్రచారంలో దూసుకుపోయిననేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాను. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల వలన ప్రజలకు అనేక బాకీలు పడ్డది. ప్రజలకు ఇలా వృద్ధులకు పెన్షన్, వయోజన వృద్ధులకు పెన్షన్ పెంచడంలో కావచ్చు, మహిళలకు పెన్షన్ ఇవ్వలేదు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగులు దాదాపుగా 55 మంది రిటైర్ అయిన ఉద్యోగులు మరణాలు సంభవించినాయి, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవు, గ్రాట్యుటీ లేదు, పెన్షన్ లేదు. ఇవన్నీ కూడా అంటే మాకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో 2 సంవత్సరాల 2 నెలల ప్రజా వ్యతిరేక పాలన మీద ఛార్జ్ షీట్ పెట్టడానికి ఒక అపూర్వమైనటువంటి మాకు ఒక అవకాశం ఈ మున్సిపల్ ఎన్నికలు ఇచ్చినాయని మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి గడప గడపకు మేము ఈ విషయాన్ని తీసుకుపోయినాం. ప్రజలు చాలా ఈ కాంగ్రెస్ మోసాన్ని చెప్తూనే ఉన్నారు. మేము చెప్పకముందే ఈ సెంట్రల్ లైటింగ్ వచ్చింది మీ హయాంలోనే, పచ్చదనం వచ్చింది మీ హయాంలోనే, కమ్యూనిటీ హాల్స్ వచ్చినాయి మీ హయాంలోనే, తర్వాత పట్టణలో పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, డ్రైనేజీలు వచ్చినాయి మీ ఇష్యూలోనే. వారు చెప్పుకోవడానికి ఏ ఒక్కటి లేదు, భవిష్యత్తులో చేస్తాం అనేటువంటి మాట తప్ప చేసినామనేటువంటి ఏ ఒక్క మాట కూడా అధికార పార్టీ నుంచి రాలేకపోవడం అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీన్ని మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని అంతా డైవర్ట్ చేయడానికి మా నాయకుల మీద అవాకు చవాకులు వినడం, తెలంగాణ చిత్రపటాన్ని భారతదేశ చిత్రపటంలోనే ఆవిష్కరించినటువంటి మా నాయకుని మీద, కేసీఆర్ మీద కూడా అనేక అవాకులు చవాకులు పేలి దీన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. అంటే మొత్తంగా కూడా ఈ సమస్యలు, పురపాలకల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చకు రావద్దు, మా వైఫల్యాలు చర్చకు రావద్దు, మా వ్యవస్థల వినియోగం చర్చకు రావద్దు అనేటువంటి దాంతో మొత్తం కూడా ఎన్నికల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము మా ఏకాగ్రతతో ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని సరైన